హాయ్ సార్, ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి అంత బాగా అయితే లేదు. ఇప్పుడైతే 1 ఇయర్ అయిపోయింది, డెవలప్మెంట్ అయితే లేదు. సాఫ్ట్వేర్ కానీ అది కానీ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. అంటే ఇద్దామన్నా గానీ ఇవ్వడానికి మొత్తం కూడా ఉడ్చిపట్టుకొని పోయినారు. కేసీఆర్ మొత్తం తీసుకెళ్లిపోయాడు అని అంటున్నాడు కదా, మరి ఉందా లేదా? ఏ గవర్నమెంట్ అని చేస్తుందమ్మా? ఫస్ట్ టైం చేస్తే ఎవరు తినకుండా అందరు చేస్తారు, కానీ డెవలప్మెంట్ చేస్తూ చేయాలి. వాళ్ళ మీద ఈయన డెవలప్ చేయొచ్చు కదా ప్లాన్ చేసి. ఓకే, వాళ్ళు చేశారు, అనట్లేదు, అందరికి తెలుసు. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయి, వీళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు 3 పథకాలు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదంట. ఎవరైనా వారైనా వీరైనా మీరు దానికి ఎంప్లాయ్మెంట్ చూపించి, ఏదైనా ఇండస్ట్రీ చూపించి ఎంప్లాయ్మెంట్ చూసి శాలరీస్ ఇవ్వండి. కానీ ఫీ అనేది చాలా దారుణం. పథకాలలో యూజ్ అయ్యే పథకం ఒక్కటైనా ఉందా అంటే ఏముందని చెప్తారు? వేస్ట్ అవన్నీ పథకాలు. 3 బస్ ఉంచడం కరెక్ట్ అయినా తీసేస్తే బెటర్ అంటారు? ఒక్కటి మాత్రమే ఏంటంటే, రైతు బంధు కేసీఆర్ రాంగ్ చేసింది ఏంటంటే, ఎన్ని ఎకరాలను ఇచ్చాడు తప్పది. రేవంత్ రెడ్డి మాత్రం 5 acres కి ఇస్తా, అప్ టు 5 acres ఓకే. సో ఇప్పుడు రేషన్ కార్డ్స్ అని చెప్తున్నాడు కదా, మరి ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డ్స్ ఇచ్చే అవకాశం ఉందంటారా? మరి అది ఐడియా లేదమ్మా, తెలీదు. ఇప్పుడే వాళ్ళు 1 year అయిపోయి టైం కావాలంటున్నారు. వెయిట్ అండ్ సీ. కానీ ఎంప్లాయ్మెంట్ లేదు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. సాఫ్ట్వేర్ అంతా డౌన్ కాదు. మొత్తం మార్కెట్ హైడ్రా ఈజ్ వెరీ డేంజరస్. హైడ్రా అనేది వాళ్ళు కరెక్ట్ క్లారిటీ ఇచ్చి చేస్తే బాగుంటుంది. దానివల్ల అంటే మన ఫ్యూచర్ కి పనికొచ్చే విధంగానే వర్షాకాలంలో పడే కష్టాలను చూసి మేము హైడ్రా నిర్వహించాము, అది కూడా పర్మిషన్ కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చారు. ఓకే అమ్మా, కానీ ముందు క్లారిటీ ఇచ్చి చేస్తే బాగుంటుంది.